నెంబర్ 8 ఎడ్యుకేషన్. ఆ కాలంలో 10% కంటే తక్కువ మంది భారతీయులు చదువుకున్న వాళ్ళే ఉండేవారు. మహిళలలో చదువుకున్న వారి సంఖ్య 1% కంటే తక్కువగా ఉండేది. అది కూడా ఎక్కువగా నగరాల్లో ఉండేవాళ్ళు. పల్లెటూర్లలో అత్యధికంగా నిరక్షరాస్యత ఉండేది. అయితే వాళ్ళు చదువుకోకున్నప్పటికీ తాము చేసే పనిలో బాగా నిపుణులుగా ఉండేవారు. చదువుకోకపోవడం వల్ల బయట ప్రపంచం గురించి వారికి ఎక్కువగా తెలిసేది కాదు. నెంబర్ 9 ఊర్లలో వ్యాపారాలు. అప్పట్లో పల్లెటూళ్ళలో డబ్బులు ఇచ్చి వస్తువులు కొనే బదులు తమ దగ్గర ఉన్న వస్తువులను ఇచ్చి కావాల్సిన వస్తువులు కొనుక్కునేవారు. దీన్ని ఎక్స్చేంజ్ బిజినెస్ అంటారు. ఉదాహరణకు ఒక కుండకు బదులుగా 6 కిలోల బియ్యం, 5 కేజీల గోధుమలకు బదులుగా 5 కేజీల పప్పు. ఊర్లలో దాదాపు అందరూ ఇలాగే వ్యాపారం చేసేవారు. అలా చేయడం వల్ల ఊర్లో పండించినవన్నీ అందరూ ఆ ఊర్లోనే కొనుక్కునేవారు. మొత్తానికి 1800 కాలంలో భారతదేశంలో కొన్ని విషయాలు బాగుండేవి, అలాగే మరికొన్ని విషయాలు చాలా దారుణంగా ఉండేవి. ఆ కాలంలో ఇల్లు బలంగా లేకపోయినా మనుషులు బలంగా ఉండేవారు. ఈర్ష్య, అసూయ, మోసం చేయటం ఇలాంటివి చాలా తక్కువగా ఉండేవి. అయితే ఫ్రెండ్స్, ఆ కాలంలో ఉండే ఏ విషయాలు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉంటే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.